దేవుని గూర్చిన మనస్సాక్షి. అసలు ఈరోజు యువకులుగా అంటే యూత్కి దేవుని గూర్చిన మనస్సాక్షి అంటే దేవుడి గురించి మీరు ఏం చెప్తారంటే నోరు మూసుకుని చూస్తారు, కళ్ళు ఎలబెట్టి. మనిషి గురించి చెప్పమంటే ఏం చెప్పాలో కూడా తెలియనటువంటి అయోమయ స్థితి. అంటే దేవుడు ఎవరో, ఆయన లక్షణాలు ఏంటో తెలియదు. చివరికి మనిషి అంటే ఏంటో కూడా మనిషికి తెలియదు. మనిషికి బాగా తెలిసింది ఏంటంటే మతం అంటే అర్థం ఏంటి? అభిప్రాయం, మనిషి యొక్క అభిప్రాయం. అంటే మతం అనడానికి ప్రతి మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఈ మతం అనేది మనిషికి మారిపోద్ది, మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎంతమంది మనుషులుంటే అన్ని మతాలు ఉంటాయి. అర్థమైందా? అర్థం కాలేదా? మతం అనగానే క్రైస్తవ మతం, హిందూ మతం, జైన్ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, ఇస్లాం మతం అని చెప్పేసి 1, 2, 3 అని చెప్తూ ఉంటారు. కానీ అది కాదు మతం అంటే. అభిప్రాయం. ప్రతి మనిషికి ప్రతి విషయంలో ఒక అభిప్రాయం ఉంటుంది. అది అభిప్రాయం, అది మతం. అంటే నా మతం ఏంటంటే నేను ఏది నమ్మితే అది. చివరికి నాస్తిక మతం ఉంది, హేతువాదం కూడా ఉంది. ఉందా లేదా? నాస్తిక మతం అంటే ఏంటి? దేవుడు లేడనేవారు. హేతువాదులు అంటే అర్థం ఏంటి? ప్రతిదానికి రుజువులు ఆధారాలు కావాలి, చూపిస్తేనే కానీ చూస్తేనే కానీ వాళ్ళు అనుభవిస్తేనే కానీ ఒప్పుకోరు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ అభివృద్ధి చెందుతుంది ఏంటో తెలుసా? ఇప్పటి వరకు క్రిస్టియానిటీ పెరిగింది, కానీ ఇప్పుడు పెరుగుతున్న మతం ఏంటో తెలుసా? నాస్తిక మతం, నాస్తికవాదం. అంటే ఇక్కడ అభిప్రాయాలతో ఎవరి అభిప్రాయం, ఎవరి మతం వాళ్ళది అని అంటున్నప్పుడు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అందరికీ కూడా వ్యక్తికి అభిప్రాయం ఉంటుంది. కానీ వ్యక్తికి తన మతం ఉంటుంది. అందుకని ఈ మతం సమాజానికి ఏమైనా మేలు చేసిందా అంటే ఏ మతం వల్ల కూడా ఎవ్వరికి మేలు జరగదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. క్రైస్తవ మతం కూడా ఉంది. క్రైస్తవ మతానికి కూడా మతం వల్లే, ఇందాక చెప్పేశాను కదా, క్రైస్తవ మతం వల్లే క్రైస్తవ్యానికి ఎక్కువ కీడు జరుగుతుంది. క్రైస్తవ మతం వేరు, క్రైస్తవ్యం వేరు, పూర్తి డిఫరెంట్గా ఉంటుంది. అంచేత మతం కాదు, మార్గంలో ఏముందంటే జీవం లేక జీవితం. అది ఎలా జీవితం? ఈ జీవితం మనకు ఎట్లా వచ్చింది? ఈ జీవితాన్ని మనకు ఎవరిచ్చారు? ఆ ఇచ్చినటువంటి దేవుని గురించిన మనస్సాక్షి. అంటే నా మనస్సాక్షి ఏం చెప్తుందో అది మతం కాదు. దేవుడి విషయంలో నా మనస్సాక్షి ఏం చెప్తుంది? నా అభిప్రాయం కాదు, నా మనస్సాక్షి నాతో ఏం చెప్తుంది? నేను దేవుడి గురించి ఏమని చెప్పగలను, ఏమని సాక్ష్యం ఇవ్వగలను? దేవుడి గురించి నాకేం తెలుసు, నాకేం తెలియాలి, నేనేం తెలుసుకోవాలి? అది మొదటిది. 2 మనిషిని గురించిన మనస్సాక్షి అన్నాడు. ఇందాక చెప్పినట్లుగా మనిషికి అభిప్రాయం ఉంటుంది, మనిషికి ఇష్టం ఉంటుంది. మనిషికి కూడా అనేక రకాలైనటువంటి ఇష్టాలు, కోరికలు, ఆశలు కదా, భవిష్యత్ ప్రణాళికలు, గోల్స్ ఎన్నో ఉంటాయి. ఎన్ని ఉన్నా కూడా మనిషి గురించి మనిషికి ఎంతవరకు తెలుసు అని ప్రశ్నించుకుంటే కుటుంబంలో అమ్మా నాన్న, కుటుంబ సభ్యులు, తర్వాత ఇరుగు పొరుగు వారు, మన గ్రామస్తులు, తర్వాత మన రాష్ట్రము, మన దేశము, ఇలా ప్రపంచవ్యాప్తంగా మనము ఈరోజు ఆలోచన చేస్తున్నాం. కానీ మనిషిగా నా గురించి నాకు ఎంత తెలుసు అంటే, నా గురించి నా మనస్సాక్షి ఏం చెప్తుంది? నేను మంచివాడిని చెప్తుందా, నేను చెడ్డవాడిని చెప్తుందా? నేను మంచివాడినా చెడ్డవాడినా ఎవరికి ఎక్కువ తెలుసు? నాకే ఎక్కువ తెలుసు నేను ఎలాంటి వాడినో. కానీ ప్రతి మనిషి ఎదుటి మనిషి దగ్గర ఎలాంటి మార్కులు కొట్టేయాలనుకుంటాడు. కానీ నిజానికి మంచివాడు చెడ్డోడు తనకే తెలుసు కదా. కనుక ఇప్పుడు తన గురించిన సాక్ష్యము తాను చెప్పుకుంటాడు. ప్రతి వ్యక్తి మంచివాడినని చెప్పుకుంటాడు. అబద్ధం ఆడేవాడు కూడా మంచివాడిననే నమ్మించి మోసం చేస్తాడు, అంటే మోసగించేవాడు కూడా. కానీ మనకున్న ఎందుకు మోసపోయేవాళ్ళు ఎందుకు మోసపోతున్నారు? మనిషి కాబట్టి నమ్మి మోసపోయామనుకుంటున్నాం. అంటే మనిషి నమ్మిస్తున్నాడు మోసం చేయడానికి కదా, నమ్మిస్తున్నాడు. మనిషిని గురించి మనిషి ఎదుటి వ్యక్తి దగ్గర మంచివాడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అలాగే మోసం చేయడానికి మంచివాడిగా వేషం వేస్తున్నాడు. కానీ ఫైనల్గా తనను తానే మోసగించుకుంటున్నాడు. అంటే ఎదుటి వ్యక్తిని మోసగిస్తున్న వ్యక్తి ఫైనల్గా ఏం చేస్తున్నాడు? తనను తానే మోసం చేసుకుంటున్నాడు అనే విషయం తెలియక,
అంటే తనను కూర్చిన మనస్సాక్షి తనతో ఏం చెప్తుందో తాన్ని నమ్మకుండా ఎదుటి వ్యక్తిని మోసం చేసి బ్రతకాలనుకుంటున్నాడు, చివరికి చచ్చిపోతున్నాడు. గమనించాలి మీరు. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి హింసించి సుఖపడాలనుకుంటాడు, లేదా మంచిగా తన సంతోషంగా జీవించాలని ప్రయత్నం చేస్తాడు. దానికోసం మోసాలు, వేషాలు, హత్యలు, లేకపోతే వ్యభిచారం, పాపం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ లోకంలో సంతోషంగా జీవించాలని ప్రయత్నంలో, కష్టపడకుండా బ్రతకాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వీళ్ళు చివరికి పొందుతున్నది ఏంటి? ఫైనల్గా చివరికి ఏం పొందుకుంటున్నారు చూడండి. ఒక దుష్టుడు కూడా చచ్చిపోయే వరకు మారడు. అవునా? గమనించారు మీరు? ఒక దుష్టుడు, ఒక మోసగాడు కూడా చచ్చిపోయేదానికంటే చావుకు దగ్గరైపోయి ఇక నువ్వు చచ్చిపోతావని డాక్టర్ చెప్తే అప్పుడు కూడా ఏంటి, అప్పుడు ఒకసారి నువ్వు ఆలోచించుకో ఎలా జీవించావో. ఇప్పుడు నువ్వు చస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ దేహాన్ని, నువ్వు సంపాదించిన సమస్తాన్ని వదిలిపెట్టి పోతావు కదా. ఏమవుతావు నువ్వు ఇక్కడి నుంచి? తర్వాత ఏమవుతావు? చచ్చిపోతే ఏమవుతావు అని అడిగితే అప్పుడు తెలిసినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. చచ్చిపోతాడు కాబట్టి. చచ్చిపోయే టైం వచ్చే వరకు కూడా మనుషులు మారరు చాలామంది. ఇది నేను గమనించినటువంటి విషయం. అంటే బతికుండగా అతని మనస్సాక్షి అతని గురించి, దేవుడి గురించి, ఇతర మనుషుల గురించి చెప్పే సాక్ష్యాన్ని అతడు ఎప్పుడు కూడా వినడు. అంటే తనలో ఉన్న సాక్ష్యాన్ని తను ఎప్పుడు వినడు. ఇది మనిషిని గురించినటువంటి మనస్సాక్షి. నేను ఓవరాల్గా దీని యొక్క విషయం చెప్తున్నాను. తనలోనే దేవుడు ఒక సాక్షిని ఉంచాడు. ఆ సాక్షి మాట వింటే మనిషి జీవితం సక్రమంగా ఉంటుంది. ఆ సాక్షి మాట వినకుండా మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ స్వభావ సిద్ధంగా ఏమయ్యాడు? దైవోగ్రతకు పాత్రుడు అవుతున్నాడు. ఫైనల్గా తెచ్చుకునేది ఏంటి? చావు, మరణం, ఉగ్రత, ఆత్మకు వేదన. చివరికి ఫైనల్గా మూడో ప్రశ్న ఏం చేసామంటే, మనిషికి ఏది ఉండాలి, ఏమి ఉండాలి, ఏమి కావాలి, ఏది కావాలి అని. అంటే మనిషికి ఏముండాలి, ఏ మనస్సాక్షి ఉండాలి, ఏ మనస్సాక్షి కావాలి, అది ఫైనల్గా. ఏ మనస్సాక్షి ఉంటే మనిషిగా జీవిస్తాడు, ఏ మనస్సాక్షి ఉంటే దేవుని కుమారుడిగా జీవిస్తాడు, ఏ మనస్సాక్షి దేవునిగా, దేవుని బిడ్డగా అతన్ని నిలబెడుతుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన 3 సంగతులు. మనిషి గురించి ఒక మాటలో చెప్పండి అంటే ఏం చెప్తారు? మీ గురించి మీరు ఏం చెప్తారు? 3 ప్రశ్నలు. ఈ 3టికి మనుషులకి సమాధానం దొరకదు, తెలీదు. తెలుసు అనుకుంటారు కానీ తెలీదు. మరి తెలిసింది ఏంటి అంటే మతం. అంటే వారి అభిప్రాయమే. దేవుడి విషయంలో వారి అభిప్రాయం చెప్తారు, మనిషి విషయంలో వాళ్ళ అభిప్రాయం చెప్తారు. వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్తారు? అసలు ఉన్నది చెప్పరు. వాళ్ళ గురించి వాళ్ళు కూడా చెప్పరు. ఏం చెప్తారు అంటే నేనే కరెక్ట్, నేనే పర్ఫెక్ట్, నేనే మంచి, నేను 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 అంటాడు. నేను 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 అంటూ చచ్చిపోతాడు తప్ప నేను కాదు అని చెప్పలేడు. లేకపోతే ఇతర మనుషులతో చెప్తున్నప్పుడు మన అని కలుపుకోలేడు. మనము, మనది, మనము, మనకు కలిగినది, లేకపోతే మనకు దేవుడిచ్చినది. ఇక్కడ పౌలు అయితే ఏమంటాడు? నేను కాదు క్రీస్తే అంట. ఇదేంటి? కనపడేది ఎవరు? నేను. మరి జీవించేది ఎవరు? క్రీస్తు అంటున్నాడు. అంటే క్రీస్తు మనలో జీవిస్తే మనలో ఎవరు కనపడాలి? ఫైనల్గా క్రీస్తు కనపడాలి. ఇప్పుడు నీ గురించి నీవు చెప్పమన్నప్పుడు నీవు క్రీస్తు గురించి చెప్తావా, లేకపోతే నీ పాడు పనులు, నీ మంచి పనులు చెప్తావా? చెప్పాలి అని చెప్పేసి ఎవరైనా చెప్తారులే గెస్ చేసి కదా. కానీ ప్రాక్టికల్గా జీవితంలో ఏం అనుసరిస్తున్నాం? వాస్తవానికి ప్రతి ఒక్కడు ఎవరితో మాట్లాడినా తన గురించే డబ్బా కొట్టుకుంటాడు. ఎవరో ఒకళ్ళు మోసం చేశారని, లేకపోతే ఎవరో ఒకళ్ళని ఇష్టపడ్డానని, ఎవరో ఒకళ్ళతోటి ఉంటే నాకు సంతోషమని, ఎవరో ఒకళ్ళు మొత్తానికి ఎవరో ఒకళ్ళ మీద నేరాలు మోపుతూనే కొనసాగిస్తూ జీవితం అంతా వెళ్ళిపోద్ది. అవునా? అవునా కదా? అందరూ ఇంతే ఇలాగే వెళ్ళిపోతున్నారు.
అందుకని దేవుని వాక్యంలోంచి నాకు వచ్చే ప్రశ్నలన్నిటికీ జవాబులు సమాజాన్ని చూసినప్పుడు, సమాజంలో వస్తున్న వార్తలను చూస్తున్నప్పుడు, అలాగే సమాజంలో వినబడుతున్న క్రైస్తవ బోధలను పరిశీలించినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, దేవుడు మనలో ఉంచిన సాక్షి, తన సాక్ష్యం. దేవుడు మనిషిలో ఉంచిన తన సాక్ష్యం. ఆ సాక్షి ఎవరో, ఆ సాక్షిని మనుషులు తెలుసుకున్నారా లేదా? ఆ ప్రశ్నలో నుంచే ఈ ప్రశ్నలో దేవుని గురించిన మనస్సాక్షి, మనిషిని గురించిన మనస్సాక్షి. మనిషికి ఎందులో ఏది కావాలి, ఏది ఉండాలి, మనిషికి ఎలాంటి మనస్సాక్షి ఉండాలి, అది ఎవరిని గురించిన మనస్సాక్షి ఉండాలి అని ప్రశ్నలు వచ్చాయి. అంటే జ్ఞానం అంటే ఏంటి అనే విషయంలో కూడా మనిషికి క్లారిటీ లేదు. జ్ఞానం అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఈ లోకంలో జరిగే పాపాల గురించి, అన్యాయాల గురించి, మోసాల గురించి, దోపిడీల గురించి, దౌర్జన్యాల గురించి, మానభంగాల గురించి చూస్తున్నాం కదా. కొన్ని దేవాలయాల్లో కూడా ఏం జరుగుతుంది, మనుషుల్ని చంపేసి అక్కడే పాతి పెట్టేశారని ఇలాగూ ఇవన్నీ వింటున్నప్పుడు ఇవన్నీ ఇంట్రెస్ట్గా ఉన్నాయి మనుషులకి. కానీ దేవుడి గురించి చెప్తుంటే మొత్తం వచ్చేది, నిద్ర వచ్చేది. మనుషుల గురించి సంగతులు చెప్తున్నప్పుడు చాలా ఆసక్తిగా వింటున్నారు. లోకంలో జరిగే గొడవలన్నీ, కరెంట్ అఫైర్స్ అంటారు కదా వార్తలు, ఇవి ఇంట్రెస్ట్గా ఉంటున్నాయి. అవి వింటున్నారు. అవి తెలుసుకుంటే ఏం ఉపయోగం లేదు. మనస్సాక్షి పాడైపోతుంది కానీ మనస్సాక్షి బాగుపడదు. అవి తెలుసుకుంటే నీ జీవితం నీకు అర్థమవుదు. ఈరోజు మనుషులు లేరా, అమ్మాయిలు లేరా, అబ్బాయిలు లేరా, కానీ సమస్య ఏంటి తెలుసా? పెద్ద సమస్య ఏంటి తెలుసా? ఒక మంచి అబ్బాయికి ఒక మంచి అమ్మాయి దొరకట్లేదు, ఒక మంచి అమ్మాయికి ఒక మంచి అబ్బాయి దొరకట్లేదు. దేనికో చెప్పండి, పెళ్లి చేసుకోవడానికి. కానీ ఎవరితో మాట్లాడినా వాళ్ళు మంచోళ్ళే కదా, మంచోళ్ళు కదా. మీరు ఏ అమ్మాయితో మాట్లాడండి, చాలా మంచిది మన ఎదురుగా, మనం కూడా మంచిదనే నమ్ముతాం, వాళ్ళు మంచిగానే మాట్లాడతారు. అబ్బాయిది చూడండి, ఏ అబ్బాయితో మాట్లాడండి ఎదురుగా మంచోళ్ళే కదా. చెడ్డోళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మరి ఈ అబ్బాయి మంచిదే, అమ్మాయి మంచిదే, మంచోడే, ఓకే రైట్. ఇద్దరికి పెళ్లి చేసాం, గొడవ వచ్చింది. ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, గొడవ వచ్చింది. ఇప్పుడు ఎవరు మంచోళ్ళు ఎలా తెలుస్తుంది? ఇద్దరు మంచోళ్ళే కదా పెళ్ళికి ముందర. తర్వాత ఇప్పుడు బాగా ట్రెండ్ ఏంటి, నిశ్చితార్థం చేస్తారు కదా, ఎంగేజ్మెంట్ అంటారు కదా. చేసిన తర్వాత అబ్బాయి అమ్మాయికి ఏం చేస్తాడు, ఫోన్ ఇస్తాడు. ఫోన్ ఇచ్చిన తర్వాత పెళ్ళయ్యే వరకు గంటలు మాట్లాడుకుంటారు. పెళ్ళైన తర్వాత మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు అంటే మాట్లాడుకుంటారు. ఆ మాటలు వేరుగా ఉంటాయి. ఆ మాటల్లో ప్రేమ ఉండదు, ఆ మాటల్లో ఆప్యాయత ఉండదు, ఆ మాటల్లో పెళ్ళికి ముందరున్నటువంటి ఆ ఎఫెక్షను, ఆ ఆకర్షణ ఉండదు. అసహ్యం ఉంటుంది, ఏంటి చిరాకు ఉంటుంది, అసహనం ఉంటుంది, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనేటువంటి ద్వేషం అంతర్లీనంగా ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పెళ్ళికి ముందర గంటలు మాట్లాడాడు కదా ఫోన్లో. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఎక్కడి నుంచి రాలేదు, లోపలనే ఉన్నాయి అవన్నీ. మనుషుని హృదయములో నుండి ఈ చెడ్డవన్నీ వచ్చి ఏం చేస్తున్నాయి, మనుషుణ్ణి అపవిత్రుని చేస్తున్నాయి. మరి ముందు మాట్లాడుకున్నప్పుడు రోజులు మాట్లాడుకుంటున్నారు, గంటలు మాట్లాడుకుంటున్నారు, రాత్రి తెల్లారి వరకు 2-3 అయ్యే వరకు మాట్లాడుకుంటున్నారు. పెళ్ళికి ముందర ఎంత మాట్లాడుకుని పెళ్ళైన 3 రోజులకి 4 రోజులకే గొడవ వస్తుంది. మరి అప్పుడు ఎంతసేపు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఒకరికొకరు అర్థం అవ్వాలొద్దా? అర్థం అవ్వాలి. అక్కడ వాళ్ళు ఏం చేశారో చెప్తానేనండి. వాళ్ళ గురించి ఉన్న వాళ్ళ మనస్సాక్షి సరిగ్గా లేదు. ఎదుటి వారిని, మంచి వారిని నమ్మించే ప్రయత్నంలో వాళ్ళు ఒకరినొకరు మోసం చేసుకున్నారు. ఫైనల్గా వాళ్ళే మోసగించుకున్నారు. ఇద్దరు మోసగాళ్ళు కలిసి మోసపు పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరికీ పెళ్ళి అంటే ఏంటో తెలియదు, వీళ్ళిద్దరికీ భార్య భర్త ఏంటో తెలియదు. ఏమైంది? వయసుకు వచ్చేసాడు. తల్లిదండ్రి ఏమో వదిలించుకుందామని చేసేసారు. ఇటు అయిపోయేమో వీడు గాలికి తిరుగుతున్నాడు, వీడికి పెళ్లి చేస్తే కొంచెం బాధ్యతగా ఉంటాడని ఇలాగా రకరకాలుగా. లేకపోతే వీడికి ఉద్యోగం వచ్చేసింది, వీడు సంపాదించేస్తున్నాడు కాబట్టి పెళ్లి చేసేసారు.
వీడికి పెళ్లి చేయకపోతే మళ్ళీ వీడు మళ్ళీ ఊరి మీద తిరుగుతాడేమో, ఏమో ఎలాంటి సమస్యలు వస్తాయో, ఏ గొడవలు తీసుకొస్తాడో, మొత్తానికి పెళ్లి చేసేస్తాడు. పెళ్లి చేస్తే తిక్క వదులుతుందని పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు సమాజంలో ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు మంచోళ్ళు? క్రైస్తవులను అడిగితే క్రైస్తవ్యం చాలా గొప్పది. క్రైస్తవ్యం అంటే దేవుని దగ్గరికి ఏకైక మార్గం. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే, స్వర్గం చేరాలంటే యేసే మార్గం. చాలా గట్టిగా చెప్తారు. అసలు వాళ్ళకి తెలుసా తెలీదా అన్నది పెద్ద ప్రశ్న. నీకు అర్థమైందా ఆ విషయం? చెప్పు, యేసు ప్రభు గురించి చెప్పు. ఆయన దేవుడు అంటున్నావు కదా, ఆయన దేవుడిగా నువ్వు ఎరుగవా? నిరూపించగలవా ఆయన దేవుడని? నిరూపించగలవా ఆయన పరిశుద్ధుడని? నిరూపించగలవా ఆయన నీ కోసమే అందరి కోసం మరణించాడని? అప్పుడేమంటారంటే, వాక్యం ఉంది, బైబిల్ ఉంది, బైబిల్ చదువుకో, నీకు అర్థమవుద్ది. బైబిల్ చదివి దేవుడిని తెలుసుకో, దేవుడిని నమ్ముకో. ఇప్పుడు నేను నిరూపించాలంటే నేను చెప్పిన నువ్వు నమ్మవు కదా అంటారు. ఇలాగా ఎవరి గురించి చెప్పినా మోసపోతుంది. ఎక్కువ మంది మోసపోతుంది ఎక్కడ? మతం దగ్గర, అంటే అభిప్రాయం దగ్గర. దేవుడి గురించి చెప్తున్నప్పుడే ఎక్కువ మంది మోసపోతున్నారు కదా. దేవుడి గురించి ఎవరేం చెప్తే అది నమ్మి ఎక్కువ మంది మోసపోతున్నారు. ఇలాగ దేవుడు నమ్మే మోసపోతున్నప్పుడు దేవుడు ఆ మోసం నుండి బయటపడలేకపోతున్నాడే. ఇలాంటి మోసగాళ్ళైన పాస్టర్ల నుండి ఎంతమంది మోసపోతుంటే మరి ఆ దేవుడు నిద్రపోతున్నాడా అని నాస్తికుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. ఆ దేవుడు ఇలాంటి దొంగల్ని, ఇలాంటి మోసగాళ్ళని, ఇలాంటి వ్యభిచారుల్ని, ఇలాంటి దొంగల్ని దేవుడు శిక్షించకుండా ఎందుకున్నాడు అని నాస్తికుడు ప్రశ్నిస్తున్నాడు, హేతువాది ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ప్రతి మతము దగుల్బాజీ మతము అని చెప్పి వాళ్ళు మోసం, ఇది దోపిడీకి ఇది ఒక మార్గం, ఇది మనిషిని యొక్క బలహీనత అంటున్నారు. విశ్వాసాన్ని ఏమంటున్నారు వాళ్ళు? బలహీనత అంటున్నారు, వీక్నెస్ అంటున్నారు. ఈ వీక్నెస్ వాళ్ళకి ఏమైంది? బలమైంది, సంపాదించుకోవడానికి మార్గమైంది. దేవుడి పేరుతో దోపిడీ జరుగుతుంది. అందరూ ఒప్పుకునేదే ఇది. ఒప్పుకోలేని వాళ్ళు ఎవరు ఉన్నారా? అందరూ ఒప్పుకుంటారు. ఎందుకు ఇలాంటివన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి? ఇలాంటి పరిస్థితులు మనుషుల మధ్యన ఎందుకు సంభవిస్తున్నాయి అని అంటే, చర్చికి వెళ్తూ కూడా తప్పులు ఎందుకు చేస్తున్నారు? చర్చికి వెళ్తూ కూడా అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు? చర్చికి వెళ్తూ కూడా మోసం ఎందుకు చేస్తున్నారు? చర్చికి వెళ్తూ కూడా తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. చర్చికి వెళ్తూ కూడా బిడ్డలను బాధ పెడుతున్నారు. బిడ్డలకి సరైన జీవితాన్ని ఇవ్వలేకపోతున్నారు, భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నారు, బుద్ధి నేర్పించలేకపోతున్నారు. చర్చికి వెళ్తూ కూడా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. చర్చికి వెళ్తూ కూడా భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు, ద్రోహం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఇది అన్యజనుల్లో కూడా జరగదు అని కొన్ని సందర్భాలు చెప్పినా కూడా ఇది క్రైస్తవ్యంలోనే జరుగుతుందంటే మరి క్రైస్తవ్యము ప్రత్యేకమైందని చెప్పుకుని మన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దంటారా? ఇక్కడ ఎలా ఉన్నారంటే, పాస్టర్లేమో వాళ్ళ సంపాదన అంటే కష్టపడకుండా జనం మీద వచ్చే సొమ్ముతో వాళ్ళు లగ్జరీగా భోగాలు అనుభవించే పనిలో, మోసగించే పనిలో వాళ్ళు ఉన్నారు. విశ్వాసులేమో దేవుడి దగ్గర అంటే కష్టపడకుండానే, ఖర్చు పెట్టకుండానే వారి కోరికల్ని దేవుడి దగ్గర, వాళ్ళ ఆశల్ని, వాళ్ళ యొక్క రోగాల్ని, లేకపోతే వారికి ఉన్న బలహీనతల్ని, వారి సమస్యల్ని తీర్చుకునే పనిలో విశ్వాసులు కూడా భ్రమపడుతున్నారు. అందుకని ఎవరో ఒకళ్ళ మీద దేవుడి విషయంలో ఆధారపడిపోతారు. మీరు గమనించాలి, మనుషుల మీద ఆధారపడిపోతారు, మనుషుల్ని నమ్మేస్తారు, మనుషుల్ని నమ్మి ఎక్కువ మోసపోతున్నారు. ఇప్పుడు ఒక మనిషి పాపం చేయకుండా ఉండాలంటే మనలో ఏముండాలని లాస్ట్ 119వ కీర్తన 11వ వచనం మర్చిపోతే అట్లా, నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. అంటే పాపం చేయకుండా ఉండాలంటే హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. కానీ అంతకు ముందర ఏమున్నాయి హృదయంలో? మార్కు 7:21 ఉంది. మార్కు 7:21. పాపం చేయకుండా ఉండాలంటే మనుషుల హృదయంలోంచి అసలు ఫస్ట్ ఏమొస్తున్నాయి? అసలు ఇక్కడ ఆగిపోతే చాలు, నెక్స్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి. అసలు అన్నిటికీ కారణం ఏంటి? ఆలోచన, దురాలోచన. ఎక్కడైనా దురాలోచనే. తండ్రి దగ్గర దురాలోచనే, తల్లి దగ్గర, జన్మనిచ్చి పాలిచ్చి పెంచిన తల్లి దగ్గర కూడా దురాలోచనే, బిడ్డల దగ్గర దురాలోచనే, ఏకశరీరంగా దేవుణ్ణి మహిపరచాల్సినటువంటి భార్య భర్తల దాంపత్యంలో కూడా దురాలోచనే. భర్త దగ్గర దురాలోచన, భార్య దగ్గర దురాలోచన, తల్లిదండ్రుల దగ్గర దురాలోచన, స్నేహితుల దగ్గర దురాలోచన.
ఇది ఎక్కడుంది? హృదయంలో. అంటే వాక్యం ఉండాల్సిన ప్లేస్లో ఏమొచ్చినాయి? దురాలోచన వచ్చేసి మనిషిని ఏం చేసాయి? అపవిత్రపరిచేసాయి. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? పవిత్రతగా స్నానం చేస్తున్నాడు, శుభ్రంగా సొబ్బెట్టి. ఏ సొబ్బు వాడతావు? మైసూర్ శాండిల్, గంధపు చెక్కలు వాసన కదా. ఏం సొబ్బు వాడతావు? ఏంటి సౌందర్య రహస్యం ఏంటండి అది? సంతూర్ అంట. మరి ఫేస్కి ఏం వాడతావు? పౌడరు. ఇక ఫౌండేషన్ వేస్తారు సహోదరులు అయితే, మేకప్ ఫౌండేషన్ కదా. అంటే ఈ పైకి కనిపించేది అంతా ఎందుకు? మనుషులు కనబడాలని. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తే లోపల ఏం కనబడుతున్నాయి? దురాలోచనలు. దురాలోచనలు ఉన్నాయని మొదట ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. తెలుస్తుందో తెలీదా? కానీ అది దురాలోచన అనే ఆలోచన ఎందుకు రావట్లేదు మనిషికి? నా ఆలోచన దురాలోచన, మంచిది కాదు, చెడ్డ ఆలోచన వస్తుంది నాకు. అమ్మ దగ్గర అబద్ధం ఆడాలన్న ఆలోచన, నాన్న దగ్గర దాచాలన్న ఆలోచన, భార్యని మోసగించాలన్న ఆలోచన, ఇది తెలిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది గొడవ చేసేద్దేమో అనే ఆలోచన, మా నాన్నకి తెలిస్తే ఏం చేస్తాడు అన్న ఆలోచన. ఇంకంతేనా కాదా? ప్రతి చోట ఇదేనా ఆలోచన? ఫస్ట్ ఆలోచన. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇంటికి వెళ్తాం కదా, ఎక్కడికి వెళ్ళేవారు ఎంతసేపు? ఏం చెప్పాలి? ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడన్నా ఎవడన్నా స్ట్రైట్గా చెప్తాడా? డైరెక్ట్గా మనం ఏదైనా తోటలోకి వెళ్ళాం అనుకో, ఆదామా ఎక్కడ ఉన్నావు ఆన్సర్ చెప్తాడు? స్ట్రైట్గానే చెప్తాడా? చెప్పడు. ఆ రోజు ఆదాం చెప్పలేదు, ఈరోజు ఎవరు కూడా స్ట్రైట్గా ఆన్సర్ చెప్పరు. చెప్తారంటారా? చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. మరి యేసు ప్రభు నమ్మిన తర్వాత నీతిమంతులు కదా. మరి యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కూడా లేరా? నమ్మినా కూడా వారికి మంచి మనస్సాక్షి లేదు. దేవుడి గురించిన మనస్సాక్షి బాగాలేదు, మనుషుల గురించిన మనస్సాక్షి బాగాలేదు. నాన్న తిడతాడు ఫస్ట్, బ్రెయిన్లో అది ఎక్కింది. ఇప్పుడు నా భార్యకి ఇది తెలిస్తే గొడవ చేస్తుంది, బ్రెయిన్లో అది పడిపోయింది. నా భర్తకి తెలిస్తే నన్ను చంపేస్తాడు, నా బ్రెయిన్లో ఫస్ట్ అది పడిపోయింది. దండనతో కూడిన భయం అంటారు దాన్ని. ఇది ప్రతి మనిషి దగ్గర ఉందా లేదా? చివరికి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కూడా, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, మన ముందు కూర్చున్నారు ప్రయాణికులు, ఏ ఊరు అని అడిగితే, మీరు ఎవరని అడిగితే, మీరు ఏం చేస్తారని అడిగితే, వాళ్ళకి చెప్పిన నిజాలు, వాళ్ళకి అన్ని నిజాలు చెప్తామా? చెప్పగలమా? చెప్తామా? అక్కడ కూడా ర్యాలింగ్ అంటే ర్యాలింగ్ అని చెప్పం, తణుకని చెప్తాం. ర్యాలింగ్ అంటే మళ్ళీ ఎక్కడ అని అడుగుతాడని, తణుకని చెప్తే వదిలిపోద్దని, అంతేనా? అంటే ఈరోజు ఈ మధ్యన కొంతమంది నేను అలాగా క్వశ్చన్ వేసాను, ఏ ఊరు అంటే పలానా ఊరు అని చెప్తున్నారు. ర్యాలింగ్ అని అన్నాం అనుకో, ర్యాలింగ్ అంటే ఎక్కడండి అని అడిగారు. తెలిసిన వాళ్ళు ర్యాలింగ్ ఓకే, తణుకుకి 8 కిలోమీటర్లు అని చెప్పాల్సి వచ్చింది, వాళ్ళకి అర్థమైంది. మరి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాది పలానా ఊరు అని చెప్పారు, కానీ వాళ్ళు చెప్పిన ఊరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది వాళ్ళ ఊరు. ఇప్పుడు చెప్పింది నిజమేనంటారా? ఎందుకు చెప్పారు వాళ్ళు అంటే కారణం ఉంది. ఆ ఊరి పేరు మాకు తెలియదు కాబట్టి చెప్పారు. మన ఊరి పేరు కాదు, నేను ర్యాలింగ్ అనే చెప్పాను ఫస్ట్, కానీ వాళ్ళు ర్యాలింగ్ అంటే మాకు తెలియదు ఎక్కడ అన్నారు. అప్పుడు తణుకుకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పాల్సి వచ్చింది వివరం. నేను అప్పుడు మీ ఊరు పలానా ఊరేనా అని అడిగాను. కాదండి, మా ఊరు పలానా ఊరికి, మీరు ముందు చెప్పిన ఊరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజానికి ఆ మండలం కూడా కాదు. అది పరిస్థితి. అంటే ఇది ఏమైనా తప్ప పాపమా అని ప్రశ్న వేయచ్చు, కానీ ఎక్కడ కూడా నిజాలు అనేవి నిష్పక్షపాతంగా దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టు మాట్లాడే పరిస్థితి అన్ని సందర్భాల్లోనూ లేదు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నిత్యము అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళలేదు, అంతేనా? ఫస్ట్ ఇక్కడికే, ముందు ఇది చెప్పిన తర్వాత ఇక్కడికే అంటే ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా అడిగితే అప్పుడు కూడా అది చెబితే శిక్ష రాదు, అది చెప్తే కోపం రాదు అనుకుంటే చెప్తాడు. ఇది చెప్తే కోపం వస్తుందంటే ఇంకోటి చెప్తాడు. అవునా కదా? అవునా కదా? అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ని గురించి మనస్సాక్షి ఏముంది? నేను మనస్సాక్షి అంటే మీకు ఎవరికైనా తెలుసా? మనస్సాక్షి అంటే అర్థం తెలుసా? ఎదుటి వ్యక్తి గురించి ఏదైతే ఉందో, ఏదైతే సత్యమో, ఏదైతే నీతో ఏదైతే ఉందో అది కాకుండా నీకేదైతే తెలుసో వాళ్ళ గురించి, అది
ఇప్పుడు నీ భర్త గురించి నువ్వేమి సాక్ష్యం చెప్తావు అంటే, నీ భర్తలో ఏమేమి మంచి లక్షణాలు ఉన్నాయి? ముందు మంచి లక్షణాలు చెప్తారా, చెడు లక్షణాలు చెప్తారా? ఎక్కువగా లోకంలో అయితే ఎవరి గురించి అడిగినా ముందు మంచి లక్షణాలు చెప్తారా? చెప్పండి. ఎప్పుడు మంచి లక్షణాలు చెప్తారు? బతుకుండగా చెప్పరు. చచ్చిపోయాక చెడు లక్షణాలు చెప్తారా ఎవరన్నా? అన్నీ మంచిగా చెప్తారు. అంటే చచ్చిపోగానే దేవుడు అయిపోతాడు, బతుకుండగా దెయ్యం. ఏ స్త్రీ తన పురుషుని గురించి మొట్టమొదట మంచివాడని చెప్పదు, ఏ బలహీనతలు ఫస్ట్ చెప్తుంది. అంటే మీ ఆయనలో ఏ మంచి లక్షణాలు లేవా? నీకు మ్యారేజ్ విషయంలో అన్యాయం జరిగిందని అడిగితే అంటూ సాగదీసి ఏదో ఒకటో రెండో అతి కష్టం మీద మొహమాటంతో చెప్తారే తప్ప మనస్ఫూర్తిగా భర్త గురించిన మంచి సాక్ష్యము ఇవ్వలేరు, భార్య గురించి ఇవ్వలేరు, తల్లిదండ్రుల గురించి ఇవ్వలేరు. అంటే కనిపించిన తల్లిదండ్రుల గురించి కూడా. ఇప్పుడు ఒక కూతురుని తండ్రి గురించి అడిగితే ఆ తండ్రి గురించి ఆ బిడ్డ ఏం సాక్ష్యం చెప్తుంది? మీ నాన్న ఎలాంటోడు అని అడిగితే ఏం చెప్తుంది? అంటే ఏం చెప్తుంది? తన మనసుకి ఏం తోస్తే అది చెప్తుంది, తన మనసుకి ఏమనిపిస్తే అది చెప్తుంది. చెప్పేటప్పుడు ఉన్న విషయం చెప్పదు. మళ్ళా ఆ ఎదుటి వ్యక్తి, వినే వ్యక్తి ఎలాంటి వ్యక్తో మైండ్లో కొలత వేసుకొని ఆ వ్యక్తి ముందర నాన్న పరుగు తీయకూడదని చెప్తాడు. ఆ వ్యక్తి మనల్ని సాయం చేస్తాడు అనుకున్నప్పుడు ఈ నాన్న వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, ఈయన నాన్న తప్పేంటో నాన్నకు చెప్తాడు ఈయన చెప్తే అనుకున్నప్పుడు అప్పుడు నిజంగా నాన్న గురించి ఏం అభిప్రాయం ఉందో, ఏ మనస్సాక్షి ఉందో అది అతని ముందు బయటాడతాడు. అవునా కదా? ఇప్పుడు భార్య భర్తల మధ్య వివాదం వచ్చింది. ఇప్పుడు ఏంటమ్మా గొడవ చెప్పమంటే ఆ వివాదం పరిష్కరిస్తాడన్న ఆ పెద్ద మనిషి దగ్గర అసలు నిజాలు చెప్తారు. అప్పుడు దాకా ఏయో కాకమ్మ గౌరులు చెప్తూనే ఉంటారు. అవునా కదా? నిజానికి భార్య భర్తల గొడవ వాస్తవానికి మూడో మనిషి దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళిద్దరే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. ఇప్పుడు సంసారం చేయడానికి తలుపులు వేసుకుంటున్నారు, కానీ గొడవ వచ్చినప్పుడు ఇద్దరు తలుపులు వేసుకొని శుభ్రం కూర్చొని ఆ గొడవ పరిష్కారం అయ్యే వరకు మాట్లాడుకోవాలి. అసలు భార్యాభర్తలు ఏక శరీరము, ఏక మనసు, ఏక హృదయమై ఉండాలి. అలాగే ఒకరి గురించి ఒకరికి మంచి మనస్సాక్షి ఉండాలి, కానీ చెడ్డ మనస్సాక్షి ఉండకూడదంటే ఏం చేయాలి? రహస్యాలు ఏమీ లేకుండా మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడుకునేటప్పుడు ఒకరి గతంలో ఒకరి తప్పులు ఒకరు చెప్పితే ఆ గొడవ పరిష్కారం అవ్వదు, ఆ సమస్య పరిష్కారం అవ్వదు, వాళ్ళకి మంచి మనస్సాక్షి రాదు. అంటే జరిగిపోయినాయి పాత జీవితంలో పెళ్ళి కాకముందర తప్పులు ఇవన్నీ బయట పెట్టారనుకోండి, ఆ గొడవ పరిష్కారం కాదు, ఆ సంబంధం నిలబడదు. కానీ ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య మీద నిలబడి అందులో నా తప్పెంత, నా పొరపాటు ఎంత, నేను ఎందుకే ఈ మాట మాట్లాడాను, నాకు ఎందుకు ఇలా అనిపించిందో అన్న విషయం ఒకరితో ఒకరు చెప్పుకొని క్రీస్తులో ఇద్దరు కూడా ఒకరినొకరు క్షమించుకుంటే అప్పుడు ఇద్దరు ఒకరినొకరు చేర్చుకోగలుగుతారు.